హలో మా అందరికి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న మూవీస్ లైనప్ ఏ రేంజ్లో ఉందో మనకు తెలుసు. కల్కి 2, సలార్ 2, ఫౌజీ, రాయసాబు, స్పిరిట్ ఇప్పటికే 5 సినిమాలు అయినాయి. ఈ 5 సినిమాల తోడికి ఇంకో 3 సినిమాలు యాడ్ అయినాయి మామ. అసలు ఆ 3 సినిమాలు యాడ్ అయినాయని న్యూస్ తెలవగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు ఆ 3 సినిమాలు ఏంటి, ఆ సినిమాల డైరెక్టర్లు ఎవరు, ప్రొడ్యూసర్లు ఎవరు, మూవీ బడ్జెట్ ఎంత ఉంటుంది, 3 సినిమాలకు కలిపి ప్రభాస్ అన్న ఎంత రెమ్యునేషన్ తీసుకుంటాడు, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే వేసుకోండి మామ. ఆ 3 సినిమాలకు కూడా ఒకటే ప్రొడక్షన్ హౌస్ మామ, అది ఓంబాలే ప్రొడక్షన్స్. ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ టాప్లో ఉంటుంది. అలా మన తెలుగుకి మైత్రి మూవీ మేకర్స్, కన్నడకి ఓంబాలే ఫిలిమ్స్, బాలీవుడ్కి టీ సిరీస్. అలాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఓంబాలే ఫిలిమ్స్ ప్రభాస్ అన్నతో 3 సినిమాలకు సైన్ చేయించుకున్నారు మామ. ఓంబాలే ప్రొడక్షన్ హౌస్ అంటే అది మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ హౌస్ మీద వచ్చిన, ఆ బ్యానర్ మీద వచ్చిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2, కాంతారా, ఇప్పుడు రాబోతున్న కాంతారా 2, సలారు, ఇవన్నీ ఓంబాలే ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన మూవీసే. ఈ సినిమాలన్నీ ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలుసు. అలాంటి ఓంబాలే ఫిలిమ్స్ నుంచి ప్రభాస్ అన్న 3 సినిమాలు రాబోతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇందులో ఫస్ట్ మూవీ మనందరికి తెలిసిందే, సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం, డైరెక్టర్ బై ప్రశాంత్ నీల్ గారు. ఈ మూవీ 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ గారు. సినిమా పేరు బ్రహ్మ రాక్షస అంట. ఈ మూవీ 2027లో రాబోతుందని ఇండస్ట్రీలో ఫుల్ టాక్. అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి LCU అనగానే మీకు అర్థమైపోయే ఉంటుంది, ఇంకెవరు, తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు. ఈ మూవీ 2028లో వస్తుందని ఫుల్ టాక్. అండ్ మామ, ఈ మూవీ LCUలో పార్ట్ కాదంట, ఇది ఒక సపరేట్ కమర్షియల్ మూవీ అంట మామ. మరి ఈ 3 మూవీస్ బడ్జెట్ ఎంతో చూద్దాం. 3 పెద్ద సినిమాలే, 3 స్టార్ డైరెక్టర్లే, ప్రొడక్షన్ హౌస్ కూడా పెద్దదే. ఈ మూవీస్ బడ్జెట్ వచ్చేసి ఎంతలైనా ఒక 1500 ఉండొచ్చు పక్క. అండ్ ప్రభాస్ అన్న రెమ్యునేషన్ ఎంతో తెలుసా, చెప్తే షాక్ అవుతారు పక్క. వామ్మో, ప్రభాస్ అన్న రెమ్యునేషన్ 600 crores అంట మామ, 3 సినిమాలకు కలిపి. అంటే ప్రభాస్ అన్న ఒక్కొక్క మూవీకి 200 crores ఛార్జ్ చేస్తున్నాడు అన్నమాట. యావరేజ్ స్టాక్ తోటే 1000 కోట్లు కొట్టగల కెపాసిటీ ఉన్న కట్అవుట్ అది, ఆ మాత్రం ఉండాలే మరి. అండ్ ఫైనల్గా ఈ మూవీస్ లైనప్ విన్న తర్వాత నాకైతే ఇంకా ఇప్పటి నుంచి బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు, మొత్తం రెబల్ హుడే. ఇక నుంచి ఈ టెరిటరీ నాది, ఆ టెరిటరీ నీది కాదు. ద వరల్డ్ ఈస్ ప్రభాస్ టెరిటరీ.